పెరుగు మీద మీగడతో నెయ్యి చేసుకుందాం. పాలు బాగా కాచుకొని చల్లారబెట్టుకున్నాక తోడేసుకున్న పెరుగు తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు మీగడ తిట్ట కట్టిద్ది. ఇది 5 రోజుల మీగడ. దీన్ని మిక్సీలో వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుని తిప్పుకుంటే వెనపూస వచ్చేస్తుంది. మిక్సీలో 5 నిమిషాలు ఆడించుకుంటే ఇట్లా వెనపూస పైకి వచ్చేస్తుంది. గిన్నెలో తీసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి తీసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను. వెన్నపూస ఇంట్లో చేసుకున్నది. పెరుగు మీద మీగడతో చేసుకోవచ్చు, పాల మీద మీగడ కూడా తీసుకుని చేసుకోవచ్చు. ఇది పెరుగు మీద మీగడ. ఈ పుల్ల మజ్జిగ మాకు బయట కుక్క పిల్లలు ఉన్నాయి. నా జున్ను కాకుండా బయట ఇంకా 4 కుక్కలు ఉన్నాయి. వాటికి పోస్తే చక్కగా తాగేస్తాయి. లేకపోతే మొక్కలకైనా వేసుకోవచ్చు. చక్క పూలు బాగా పోస్తే గులాబీ పూలు అన్ని పూలకు మంచిది. దీన్ని కరగేసుకుందాము ఈ వెన్నపూసను. అప్పుడు నెయ్యి వచ్చింది. వెన్నపూస ఇంట్లో తీసుకున్నది. పెరుగు మీద మీగడ తీసుకుని 4-5 రోజులకి ఇట్లా మిక్సీ పట్టుకుంటే ఇలా వెన్నపూస వచ్చింది. నెయ్యి చేసుకుందాం. గిన్నెలో వేసుకొని కాచుకుందాం. సిమ్లో పెట్టి కాచుకుందాం. నెయ్యి కాగుతుంది. ఇంకా కాగాలి. బుడగలు ఆగిపోతే నెయ్యి కాగినట్టు. నెయ్యి కాచుకుని వడబోసుకుంటే గిన్నె నిండా నెయ్యి వచ్చింది. పెరుగు మీద మీగడతో ఇలా నెయ్యి చేసుకోవచ్చు. పెరుగు మీద మీగడ వద్దనుకుంటే పాలు కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీగడ కట్టిద్ది. ఆ మీగడ ఒక దాంట్లో వేసుకుంటే బాక్స్లో పెట్టుకుంటే వారానికి ఒకసారి ఇలా నెయ్యి చేసుకోవచ్చు. మీగడ మిక్సీలో పట్టుకుంటే చాలు. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుని వెన్నపూస వచ్చిద్ది. వెన్నపూస కాసుకుంటే నెయ్యి ఇలా వచ్చిద్ది. పిల్లలకి వేసి పెట్టండి, చాలా బలం. మీగడ మజ్జిగ ఉంటే దాంట్లో అన్నం వేసి కుక్కలో పెడదాం. హాయ్ బ్లాకీ, బుడంకాయ ఆకలేసిందా? రండి, ఇదిగో అన్నం పెడతారా. తినండి, నిదానంగా తినండి. పొలం మజ్జిగ వేస్ట్గా పారేయకుండా ఇలా కొంచెం అన్నం వేసి కుక్కలో పెట్టండి. బయట వాటికి పెడుతుంటే జున్ను కోపం వస్తుంది.